ఇబ్బంది పడుతున్నారంట. వాళ్లను రక్షించడమే తన బాధ్యత అంట. ఎందుకంటే మొన్న కొద్దిమంది రైతులు అమరావతికి వ్యతిరేకంగా భూములు ఇవ్వలేదు. కొద్దిమంది రైతులు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్రానికి రాజధాని అవసరం ఆవశ్యకత ఎంతుందో దాని గురించి అని చెప్పేసి ఇంతకుముందు మనం చూసాం. 2014లోనే 32,000 ఎకరాలు ప్రభుత్వానికి రైతులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఇక్కడ అసెంబ్లీలో దానికి సంబంధించి కూడా నేను కూడా ఒప్పుకుంటున్నాను. సో ప్రభుత్వ భూమి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక భూమి లభ్యమవుతే గనక నేను కూడా ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకుంటున్నానని చెప్పి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటే 3 ముక్కల ఆట రాష్ట్రంలో ఆడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో నిజంగా రాష్ట్రంలో కులాల మధ్య లేదనంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అప్పటి నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సో దాన్నంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంత రైతులు సో నిజంగా చెప్పాలంటే ఇతర ప్రాంతం విశాఖ నుంచి కూడా ఈ 3 రాజధానులు అన్నటువంటి విశాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపించింది. అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా. సో దానికోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలా ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. సో అన్ని ప్రాంతాల్లో అలజడులు, ఇబ్బందులు, 3 రాజధానులు ఇట్లాంటి హడావిడి ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా దీనికి కూడా ఇది కూడా ఒక ఉద్దేశమే. ఆయన చేసిన పనులు అన్నీ ఒకటి. సో ఏదైతే ఇబ్బందులకు గురి చేశారో అవన్నీ కాకుండా ఈ రాజధాని లేకుండా చేసినటువంటి రాష్ట్రం నేపథ్యంలో కూడా అమరావతిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా 11కే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని. సో ఆ తర్వాత ఇప్పుడు మొన్న మళ్ళీ ఏం చేస్తున్నారు ఈయన? సో మావిగన్ అంటూ కూడా 3 ప్రాంతాల్లో మళ్ళీ కలిపే ప్రయత్నం చేశారు. కొత్త ప్రతిపాదన. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటిది ఉండదు. మరి ఎవరు చెప్తారో ఈయనకి ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి తెలియదు. సో మావిగన్ అంటూ కూడా మళ్ళీ ఈ 3 ప్రాంతాలను కలపాలి, మావిగన్ అంటూ కూడా పేరు పెట్టాలంటే కూడా కొత్తది. సో దాంట్లో కూడా బూమరంగ్ అయ్యారు. సో అమరావతికి సంబంధించి చట్టసభల్లో కేంద్రంలో దీనికి సంబంధించినటువంటి బిల్లు దీన్ని గెజిట్ కూడా దీన్ని కేంద్రం కూడా గుర్తించి దీనికి సంబంధించి ఇంకా ఎవరూ మార్చకుండా అక్కడ చట్టసభల్లో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ప్రతిపాదన తీసుకురావడం, హడావిడి చేయడం. సో దాంట్లో కూడా ఆయన విఫలమయ్యారు, ఆయన ప్రయత్నం కూడా. తర్వాత ఇప్పుడు కొత్తగా అమరావతిని పరిరక్షిస్తాం, అధికారం కోసం వైసీపీ ఎంతకైనా తెగిస్తుంది అంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అమరావతి పరిరక్షణ అంటూ కూడా మళ్ళీ మొదలుపెట్టారు. మొన్న 3 రాజధానులు, నిన్న మావిగన్ మాట, నేడు అమరావతి పరిరక్షణ. ఇక వైసీపీ ద్వంద్వ విధానాలను ప్రజలకు సీఎం చంద్రబాబు కూడా వివరించాలంటూ కూడా చెప్పారు. రైతుల పరామర్శలో రౌడీ షీటర్లు కూడా ఎందుకు పాల్గొన్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ఈ రైతుల పరామర్శ పేరిట అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ వెంట సో పూర్తిగా రౌడీలను వేసుకొని అక్కడికి వెళ్ళారు. మరి దేనికి? నిజంగా రైతులు పరామర్శించాలంటే వెళ్ళి మాట్లాడవచ్చు కదా, వాళ్ళతో కలవచ్చు కదా. కానీ అలా కాకుండా ఎందుకు ఈ విధంగా రౌడీలను వెంటేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంలో గతంలో దాడి చేసినటువంటి రౌడీలే, వాళ్ళనే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. వైసీపీకి సంబంధించిన లీడర్లు మనం చూస్తున్నాం, అక్కడ మార్క్ చేస్తుంది గ్రీన్ కలర్లో టీవీలో చూపిస్తున్నాం. సో అక్కడ వాళ్ళందరినీ రౌడీలను వేసుకొని తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. సో పూర్తిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలోనూ జగన్ మావిగన్ అంటూ ఏ విధంగానైతే హడావులు చేసి నవ్వుల పాలయ్యారో మనం చూసాం. ఇక అమరావతిని గుర్తించమని చెప్తూనే ఆయన గుర్తించరంట. అమరావతిని నేను గుర్తించట్లేదు, గుర్తించము అని చెప్తూనే మళ్ళీ రైతుల పరామర్శకు వెళ్ళడం ఏంటంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. రౌడీ షీట్లను తీసుకువెళ్ళడం ఏంటంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. ఒక్కసారి వీళ్ళ స్టాండ్ ఎట్లా మారుతుందో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బొత్స సత్యనారాయణ గారు మాజీ మంత్రి, ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి బయట ప్లే చేయండి. మావిగన్ మా సైజును మా తాలూకా సూచన 3 రాజధానులు మా అప్పుడు 5 సంవత్సరాల కింద మా ప్రభుత్వం తాలూకు విధానం. ప్రజెంట్ అమరావతి అవినీతిని అడ్డుకోవడం. రాజధాని నేను చెప్పడం మా స్టాండ్ ముఖ్యం, ప్రభుత్వ స్టాండ్ కదా కావాలా. ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు? దొంగలి చేయకుండా దాన్ని చేస్తూ ప్రజలకు మా హామీని చేసుకెళ్తే ఎవడు
కట్టనివ్వట్లేదు కదా, కడితే ఎవరు కాదనరు అని చెప్తా ఉన్నారు, కట్టనివ్వట్లేదు. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది, కడుతోంది. కొద్దిమంది రైతుల వల్ల ఇబ్బందులు అక్కడ తలెత్తుతున్నాయి. వాళ్ళు భూములు ఇవ్వమని చెప్పడం, సో ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ నేపథ్యంలో వాళ్ళు ఆ భూములను కూడా కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు కూడా. అంటే ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం చూస్తున్నాం. కానీ ఈ అభివృద్ధి నిరోధకుల్లాగా వీళ్ళు మారుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. వాళ్ళందరికీ వీళ్ళు సహకరిస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, కట్టట్లేదు, కట్టినప్పుడు చూద్దామని చెప్పి మళ్ళీ మాట్లాడడం. వీళ్ళ స్టాండ్ ఏంటో వీళ్ళకే తెలియదు, వీళ్ళ పార్టీ అధినేతకు కూడా తెలియదు అనే చర్చ. ఇది ప్రస్తుతం ఇప్పుడు ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ వస్తున్నారు కదా, సో అక్కడ హడావిడి చేయాలి, గొడవ సృష్టించాలి అనే నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు అమరావతి పరిరక్షణ అంటూ కూడా ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు. నిజంగా దాంట్లో అవినీతి జరిగితే కనుక మరి ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చు, కోర్టులో కేసులు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అట్లాంటి చేయరు వీళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి హడావిడి చేయడం వీళ్ళకు వెన్నెతో పెట్టినటువంటి విద్య అంటూ కూడా ప్రజలే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అప్పుడు చూసాం కదా అమరావతి ప్రాంత రైతులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. పొంగళ్ళు విజయవాడ కనకదుర్గమ్మకు సమర్పించడానికి వెళ్తూ ఉంటే ఆ పొంగళ్ళను కింద పడేసి అక్కడ వాళ్ళు పట్టుకున్నటువంటి అమ్మవారి ఫోటోలను పక్కనున్నటువంటి ముళ్ళ పొదల్లో ఇసిరేసినటువంటి సంఘటనలు అప్పుడు మనకు కనిపించాయి. ఆ విధంగా వీళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది? ఖచ్చితంగా దీన్ని ప్రజలే తిప్పికొడతా ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు